నమస్తే అన్న, నమస్తే అక్క, నమస్తే చెల్లె, నమస్తే తమ్ముడు. ఎట్లున్నారు? అంత మంచిదేనా? నేను మీ సిరిపురం శ్రీనివాస్ అలియా సీను 65, మీ ముద్దుల సీనని సీను తమ్ముని. ఎట్లున్నారు? అంత మంచిదేనా? చలో, ఈ వీడియోలో మనం బిగ్ బాస్ అగ్ని పరీక్షకు సంబంధించిన అఫీషియల్ ఫస్ట్ ప్రోమో, అంటే ఇంతకంటే ముందు ఒక ప్రోమో ఇచ్చారు, జస్ట్ ఇంట్రడక్షన్ ప్రోమో, కానీ ఇది మాత్రం అఫీషియల్గా కంటెస్టెంట్లను కూడా రివీల్ చేస్తూ ఎల్లుండి మనకి 15th నాడు స్టార్ట్ అవ్వబోతున్న, లాంచ్ కాబోతున్న షోకి సంబంధించిన ప్రోమో అనేది రిలీజ్ అయిపోయింది. ఆ ప్రోమో చూడకపోతే అర్జెంట్గా పోయి చూసి వచ్చేయరు. అండ్ దీనికంటే ముందు, ఈ వీడియో కంటే ముందు, ఆ ప్రోమో కంటే ముందు అసలు బిగ్ బాస్ అగ్ని పరీక్షలో షూట్లో డే 1, డే 2, డే 3, డే 4 ఏం జరిగినాయి, థర్డ్ రోజు రక్తపాతమే అన్నట్టుగా అందరికీ రెడ్ ఎందుకు ఇచ్చారు, దానివల్ల చాలామంది బయటకు వచ్చి ఎందుకు వాళ్ళ బాధని ఎలవుచ్చుకుంటారు, వాళ్ళు ఎందుకు గోసగా మాట్లాడుతారు, ఏడుస్తున్నారు, కోపానికి వస్తారు, ఎందుకు క్వశ్చన్ చేస్తారు బిగ్ బాస్ని అనేది కూడా తెలుసుకోవాలంటే థర్డ్ రోజు ఏం జరిగింది అండ్ ఫోర్త్ రోజు ఏం జరిగిందని ఈరోజు మార్నింగ్ వీడియో పెట్టినా. ఖతర్నాక్ ఉంటుంది వీడియో, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ టాప్ 15లో ఎవరు సెలెక్ట్ అయ్యారు, నెక్స్ట్ రౌండ్స్కి ఏం జరుగుతున్నాయి, టాస్క్లు ఏం పెట్టారు, నిన్న ఇవాళ మార్నింగ్ 4 దాకా షూటింగ్ జరిగింది, అందులో ఏం జరిగింది అన్నీ కూడా డీటెయిల్గా అందులో ఉంటాయి. అస్సలు మిస్ కాకుర్రి. ఇప్పుడు ప్రోమో వచ్చింది కాబట్టి చేస్తున్నాం, కానీ యాక్చువల్ ఆ వీడియో ఉంది కదా, అది చూస్తూ ఉంటారు కదా జనాలు అని చెప్పి వదిలేద్దాం అనుకున్నా. ప్రోమో వచ్చింది, బిగ్ బిఫోర్ బిగ్గెస్ట్. యాజ్ యూజువల్గా పోయిన ఇయర్ మనకి బిగ్ బిఫోర్ బిగ్గెస్ట్ అనే టైటిల్ తోటే నడిచింది అగ్ని పరీక్ష బిగ్ బిఫోర్ బిగ్గెస్ట్. సో మనకి ఈ అఫీషియల్ ప్రోమో కంటే ముందు అభిజిత్ భాయ్ మాట్లాడిన అదే చిన్న ఇంట్రడక్షన్ షార్ట్స్, నవదీప్ అన్న మాట్లాడినే కావచ్చు, శ్రీముఖి మాట్లాడినే కావచ్చు, బిందు మాధవ్ గారు మాట్లాడినే కావచ్చు, ఆ షార్ట్స్ అన్ని చూస్తే మనకి ఎస్పెషల్లీ బిందు మాధవ్ గారిని ఫస్ట్ షార్ట్లో చూపించిన విధానం తుఫాను ఎఫెక్ట్ అని చెప్పి, ఆ డ్రెస్సు, అది తిరిగే విధానం, అది గమ్మత్ తీసిరబ్బా, వెరైటీగా అనిపించింది, అంటే కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఆమె డ్రెస్సింగ్ స్టైల్ పైనుంచి కిందాక ఒకటే డిఫరెంట్ కాస్ట్యూమ్లో సడన్గా తిరగడం, ఏదో ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధం ఉన్నట్టు తిరగడం, తుఫాన్ లెక్క రావడం, ఇదంతా గమ్మత్ చూపించారు. అందులో అభిజిత్ భాయ్ ఒక డైలాగ్ కొట్టిండు, ఏంది ఈరోజు రిలీజ్ అయింది అనుకుంటుంది, ఏంది ఇంజనీరింగ్ చేయాలంటే ఎంసెట్, ఎంబీబీఎస్ చేయాలంటే నీట్ ఎగ్జామ్ ఎట్లనో, బిగ్ బాస్లోకి పోవాలంటే అగ్ని పరీక్ష అట్లా అని చెప్పిండు. అయితే బయట మనం వింటున్న ఈ సిచ్యువేషన్స్, ఇది సడన్గా 8 మందిని ఏ రీజన్ లేకుండా గ్రీన్ ఇచ్చినా కానీ మీరు వెళ్ళిపోండి, మాకు అవసరం లేదు, మా ఇష్టం అంతా మా ఇష్టం అన్నట్టుగా మాట్లాడే విధానం, ఇదంతా బయటకు వచ్చినాక వాళ్ళు ఏడుచుకుంటూ వీడియోలు పెట్టిన విధానం చూస్తుంటే నిజంగా నీట్ లాగానే జరిగిందా అన్న క్వశ్చన్ మార్క్ కూడా రేజ్ అవుతుంది. దాని గురించి మనం పెద్ద వీడియో చేద్దాం, సపరేట్గా చేద్దాం, దాని గురించి మాట్లాడదాం. అది ఇప్పుడు కాదు, అది టెలికాస్ట్ అయినప్పుడల్లా మాట్లాడాలి. ఎందుకంటే టెలికాస్ట్ అయిన దానికి అండ్ వీళ్ళు చెప్పిన దానికి పొంతన ఉంటే, అక్కడ జరిగిన దానికి ఇక్కడ వీళ్ళు చెప్పేదానికి సింక్ ఉంటే, సింక్ లేకపోయినా మనకు ఒక క్లారిటీ వస్తుంది కదా, ఒక 5 నిమిషాలు చూపించగానే ఒక క్లారిటీ వస్తుంది, అప్పుడు మనం మాట్లాడదాం. ఎపిసోడ్స్ కూడా ఎక్కువ ప్రతి ఒక్కరికి, అంటే ఈ ఆడిషన్ ఎపిసోడ్స్ పోయినసారి లాగా 2 రోజులు 3 రోజులలో ఓడగొడతలేరు, ఎపిసోడ్స్ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది ఎందుకు రిజెక్ట్ చేస్తారో, అప్పుడు మనం గట్టిగా మాట్లాడదాం. అండ్ అభిజిత్ అన్న అట్లా చెప్పిండు. అట్నే శ్రీముఖి అక్క ఏం చెప్పిందంటే మిసైల్ లాంచ్ చేయాలంటే టెస్ట్ ఫైర్ చేయాలి, బిగ్ బాస్కి పోవాలంటే అగ్ని పరీక్ష పాస్ కావాలని చెప్పింది. అట్లనే మనకి బిందు మాధవ్ గారు ఈసారి తుఫాన్లో చుట్టుముట్టే గమ్మతుంటుంది. ఆ తర్వాత మీరే మీ వ్యూహం, మీరే సైన్యం, మీరే ధైర్యం, మీరే బలం ఇట్లాంటివన్నీ చెప్పి మనకు ఆ ప్రోమోలోనే వచ్చినాయి. సరే, నథింగ్, ఆ ప్రోమోలు పెద్ద విషయం కాదులే. ఈ ప్రోమో చూద్దాం. ఈ ప్రోమోలో మనకు ఫస్ట్ వచ్చింది బిగ్ బిఫోర్ ద బిగ్గెస్ట్. ఆ తర్వాత ప్రోమోలో మనం చూసింది ఏంటంటే ముగ్గురు జడ్జెస్ని చూపించారు. 3 పవర్ హౌసెస్ అని చెప్పి 3 జడ్జెస్ని చూపించారు. ఆ తర్వాత మనకి కంటెస్టెంట్లందరినీ చూపించారు. కంటెస్టెంట్లందరినీ రకరకాల ఫోటోలుగా చూపించారు. ఇక్కడ మనం చూస్తే ఇతని పేరు లోకేష్ కనిపిస్తుంది కదా, ఇతని పేరు లోకేష్. ఇక పక్కన ఉన్నది సింగర్ ఝాన్సీ, వెనకాల ఉన్న వాళ్ళు కొంచెం క్లారిటీగా లేరు. సో ఇక్కడ చెప్తారు అనమాట, ఏం చెప్తారు వీళ్ళు అంటే, ఈసారి అగ్ని పరీక్షలో మనం ఇక్కడ ఫైర్ ఉంటుంది, చూసేటోళ్ళకి ఫన్ ఉంటుంది, ఆడేటోళ్ళకి పార్టిసిపేట్ చేసేటోళ్ళకి ఫైర్ ఉంటుందని చెప్తున్నారు. ఆ తర్వాత ఇక్కడ మనకు చూపిస్తుంది ఎక్కువగా ఈ ప్రోమోలో మనకు బాగా ఫోకస్ చేసింది కొంతమందిని, ఎస్పెషల్లీ సెలెక్ట్ అయిన కంటెస్టెంట్స్ని ఫోకస్ చేశారు. అందులో కూడా మనకు బాగా 3 గ్రీన్స్ వచ్చిన కంటెస్టెంట్స్ని హైలైట్ చేసి చూపించారు. అండ్ ఇంకొంతమందిని కూడా చూపించారు, శాలిని పాటిల్ లాంటి వాళ్ళని, శ్రేష్ఠి లాంటి వాళ్ళని, అమన్ లాంటి వాళ్ళని చూపించారు. వాళ్ళు కూడా సెలెక్ట్ అయ్యి నెక్స్ట్ రౌండ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద ఫోకస్ చేశారు. ఎవరైతే ఎలిమినేట్ అయిపోయారో, ఎవరైతే రిజెక్ట్ అయ్యారో వాళ్ళ మీద పెద్దగా ఫోకస్ చేయలే. ఒకరిద్దరిని చూపించారు, రన్నింగ్ రాజా లాంటి వాళ్ళని. నేను ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ ప్రోమోలో నేను చూపెట్టే ప్రయత్నం చేస్తాను. ఒక్క నిమిషం, ఇది లైట్ ఆఫ్ అయిపోయింది, నాకు స్క్రీన్ ఆఫ్, ఇది మీ ఇంప్రెషన్ పని చేస్తలేదు చక్కగా. ఓకే, చూసినా మీరు ప్రోమో చూడకపోతే చూడుర్రి, అసలు మనం మామూలు క్లారిటీ ఇస్తలేదు. కానీ ఈయన పేరు మిథిలేష్ రెడ్డి, ఇతను ఫిట్నెస్ కోచ్, మనం చాలాసార్లు మాట్లాడినాం ఇతని గురించి. అండ్ ఇతను ఆల్రెడీ 3 గ్రీన్స్ తోటి నెక్స్ట్ రౌండ్కి సెలెక్ట్ అయిపోయాడు. ఈ అమ్మాయి పేరు నాకు తెలియదు, అండ్ ఈ అమ్మాయి రిజెక్ట్ అయిన కంటెస్టెంట్ అనుకుంటా, లేదంటే గాయత్రి కావచ్చు ఐ థింక్. ఇక ఇక్కడ మనకి యాజ్ యూజువల్గా పోయిన ఇయర్ పెట్టిన టాస్క్లే. ఏది ఫోన్ వాళ్ళు కట్టే, ఇక్కడ కాదు బ్యాక్, ఈ అమ్మాయి ఫోన్ వాళ్ళు కొడుతుంది. ఇక్కడ ఈ అమ్మాయి పేరేంటో తెలియదు నాకు. ఈ అమ్మాయి డ్రెస్ చూస్తుంటే మనకి శాలిని పటేల్ టైప్లో కనబడుతుంది. సో ఈ అమ్మాయి ఫోన్ వాళ్ళు కొట్టేసింది. నాకు బాధ ఏంటంటే ఫోన్ వాళ్ళు కొట్టిన తర్వాత రిజెక్ట్ అవుతుంది చూడు,
పోయిన ఇయర్ కూడా ఒకరు ఐఫోన్ కొట్టుకున్న తర్వాత రిజెక్ట్ అయ్యారు. ఇప్పుడు షాకీబ్ కూడా ఐఫోన్ కొట్టుకున్నాడు. ఎంత గోస అరే గోస. కనీసం షాకీబ్ కన్నా కనీసం గుర్తింపు వచ్చింది. ఇంకో అమ్మాయి అయితే ఈ అగ్ని పరీక్షలో రౌండ్లోనే వెళ్ళిపోయింది. అమ్మాయి ఫోన్ కొట్టుకుంది. ఇంటికాడ పోతే తిడతారు. ఆమె డాక్టర్ రామచంద్ర ఘోరం. ఇది అందరికీ సెట్ కాదు. ఇది ఈ అగ్ని పరీక్షలు కావచ్చు, ఈ ఫీల్డ్ కావచ్చు, అందరికీ సెట్ కాదు. మళ్ళీ దీని తర్వాత నుంచి ఎంబటే యాక్టర్ అవుదాం అనుకుంటేనో, లేదంటే ఇదే సినిమా ఫీల్డ్లోనే నా లెక్క గబ్బిలం లెక్క సినిమా ఫీల్డ్ నుంచి ఇడిచిపెట్టకుండా జబర్దస్త్ టీవీ నేను రిపోర్టర్గా చేసిన, జబర్దస్త్ ఆర్టిస్ట్గా చేసిన, అయినా కానీ మనకి కరెక్ట్గా బ్రేక్ దొరకకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోయి మళ్ళీ ఇంటికాడ వేరే పని చేసుకోవడం, లేదంటే నేను ఫార్మసిస్ట్ కాబట్టి దుకాణం తెరుచుకోవడం, లేదంటే కంపెనీలో ఏ రెడ్డిస్ ల్యాబ్లోనే పోయి పని చేయకుండా ఇక్కడనే ఉండి రివ్యూస్ అని చెప్పి కూర్చొని వచ్చిన గబ్బిలం లెక్క ఇదే చెట్టుకు ఊగులాడదాం, ఇండస్ట్రీ అనే చెట్టు ఊగులాడదాం అనుకున్నట్టుడే అగ్ని పరీక్ష లాంటివి అప్లై చేసుకుంటే మంచిది. లేదంటే ఏంటంటే ఈ అవమానాలన్నీ మేము చూస్తూ ఉంటాం. అంటే అవకాశాల దగ్గర అవమానాలు జరుగుతూ ఉంటాయి. అవన్నీ మేము చూస్తుంటాం కాబట్టి మాకు ఓకే. కానీ బయట నుంచి వచ్చేటోళ్ళకి ఇప్పుడు ఒక ట్రక్ డ్రైవర్ ఉన్నాడు, తన డిగ్నిటీ జాబ్ తను చేసుకుంటా ఉన్నాడు. ఒక డాక్టర్ ఉన్నాడు, తను డిగ్నిఫైడ్ జాబ్ తను చేసుకుంటున్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత అవమానించి పంపిస్తే మీకు భారంగా అనిపిస్తుంది. మాకు ఓకే, ఎందుకంటే మేము ఇలా పడి ఏడుస్తూ ఉంటాం అన్నట్టు. మాకు ఇవన్నీ కామన్. అక్కడ పోతే అవమానిస్తారు, కొన్ని జాగాల కులం చూస్తారు, కొన్ని జాగాల ప్రాంతం చూస్తారు, కొన్ని జాగాల రంగు చూస్తారు, కొన్ని జాగాలలో రకరకాలవి చూస్తూ ఉంటారు, అవమానిస్తూ ఉంటారు, భాష చూస్తారు, యాస చూస్తారు, కథ వేరే ఉంటుంది బయట. ఇవన్నీ అవమానాలు మాకు అలవాటు కాబట్టి నడిచిపోతూ ఉంటుంది. ఇండస్ట్రీలో ఏమైనా అవమానాలను తట్టుకుంటేనే రాళ్ళ దెబ్బలన్నీ తింటేనే కానీ కలవది ముచ్చట అన్నట్టుగా మాకు అంత తెలుస్తుంది. కానీ మీకు ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈజీగా తీసిపారాగానే అబ్బా అనిపిస్తుంది. అది అంటే వీళ్ళని ఎలిమినేట్ చేసిన వాళ్ళంతా బయట వీడియోలు చేస్తారు కదా, రిజెక్ట్ అయిన వాళ్ళంతా బయట వీడియోలు చేస్తారు కదా, వాళ్ళందరూ ఎందుకు చేస్తారు తెలుసా? వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అవకాశం లేదు అని పంపిస్తే వాళ్ళు బాధపడకపోయేటోళ్ళు, అవమానించి పంపించేసరికి హ్యూమిలేషన్గా ఫీల్ అయ్యి బాగా బాధపడుతున్నారు. అట్లా నీట్ ఎగ్జామ్ ఫెయిల్ అయింది అంటే నీట్ ఎగ్జామ్ వల్ల పుట్టిన కాక్రోచెస్ లాగా వీళ్ళంతా కాక్రోచెస్లో పుట్టి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ సిజేపీ లాగా కాక్రోచ్ జనతా పార్టీ టైప్లో వీళ్ళంతా కాక్రోచెస్ లాగా బయటకు వచ్చి యుద్ధం చేస్తున్నారు బిగ్ బాస్ మీద. కానీ ఇవన్నీ వాళ్ళు పట్టించుకోరు. షో వస్తే జనాలు పట్టించుకోరు. షో రాగానే ఇప్పుడు ప్రోమో రాగానే ప్రోమో గురించి మాట్లాడతారు తప్ప అంతకు మించి ఇంకేం ఉండదు. సో ఇంకొక పాయింట్ అంటారు, కాయిన్కి ఇంకో సైడ్ ఏముంటుంది, రిజెక్ట్ అయినోడు ఎప్పుడైనా కానీ సెలక్షన్ కమిటీని మంచి కమిటీ అన్నాడు, చెత్త కమిటీ అని అంటాడు. సెలెక్ట్ అయినోడు మంచి కమిటీ అంటాడు, రిజెక్ట్ అయినోడు చెత్త కమిటీ అంటారు. వాళ్ళకి కావాల్సిన 15 మందిని వాళ్ళు తీసుకుంటారు, కానీ అప్లై చేసిన 1,00,000 మందిని వాళ్ళు తీసుకోరు కదా, అందరినీ మీద వేసుకుని పోరు కదా, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఉంచుకుని మీ వాళ్ళు రిజెక్ట్ చేస్తారు కదా అని కాయిన్కి ఇంకో వైపు అన్నట్టుగా మాట్లాడతారు. ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. అందుకే ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన తర్వాత ఏం జరిగింది హ్యూమిలేషన్, దాన్ని బట్టి మనం గట్టిగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, జ్యూరీ ముంగడ ఫోన్ వాళ్ళు కొట్టేది చూసినాం కదా. నెక్స్ట్ ఈ అమ్మాయి గుర్తుంచుకోండి, ఈ అమ్మాయి బిగ్ బాస్కి సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఎందుకంటే ఈ అమ్మాయి పేరు రుచిత నిహాని. మనకు సడన్గా ఫ్లాష్ కట్ లాగా వెళ్ళిపోవడం వల్ల నాకు ఫోటోస్ సరిగ్గా రాలేదు. నేను ఆల్రెడీ ఫొటోస్ దీనికంటే ముందు వీడియోలలో అన్ని వీడియోలలో టోటల్ కంటెస్టెంట్ లిస్ట్లో కావచ్చు, లేదంటే దీనికంటే ముందు వీడియోలో కూడా ఈ సెలెక్ట్ అయిన వాళ్ళ ఫోటోలు వేసినప్పుడు ఈ అమ్మాయి ఫోటో కూడా వేసిన రుచిత నిహాని. 2 వర్షన్లో మనకి బిగ్ బాస్ అగ్ని పరీక్షలో కనబడబోతుంది. 2 వర్షన్స్, నేను మళ్ళీ చెప్తాను 2 వర్షన్స్. ఈ అమ్మాయి సంథింగ్ స్పెషల్ అన్నట్టుగా విన్నా, చూద్దాం. ఈ టైర్ పట్టుకొని ఏదో చేస్తుంది కానీ నెక్స్ట్ ఈయన పేరు సాధు. ఈయన పూర్తి పేరు ఏదో ఉంది, టోటల్గా అయితే ఆయన పూర్తి పేరులో సాధు అని కూడా ఉంటుంది. ఇతను ఒక పంతులు గారు ప్లస్ కొంత ఫ్యాషన్ మోడల్గా కూడా చేస్తూ ఉంటాడు. ఇదొక వర్షన్ అతనికి. కాయిన్కి ఒక సైడ్ ఈ వర్షన్, ఇంకో సైడ్కి కొంచెం పాష్ ఉంటాడు మనిషి. పాష్ వర్షన్ ఉంటుంది, స్టైల్గా ఉంటాడు, డ్యాన్స్లు చేస్తూ ఉంటాడు. సో ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఇంటర్వ్యూలు కూడా చేస్తున్నాడు. ఎలిమినేషన్ తర్వాత అంటే ఇతను ఇంటర్వ్యూ చేస్తున్నారు. సో అతను రైట్. ఇక మనకి ఈ సాధుని చూపించిన తర్వాత నెక్స్ట్ కండల వీరుడు మిథిలేష్ని వాళ్ళు ఒకసారి చూపించారు ఫ్రేమ్ని. మనోడు కండల వీరుడు ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్లో ఉంటాడు. డెమాన్ పవన్ని రిప్లేస్ అంటే డెమాన్ పవన్ లాంటి కైండ్ ఆఫ్ లుక్స్ ఉంటాయి కదా, పర్సనాలిటీ వైజ్ కావచ్చు, ఇట్లా ఫిట్నెస్ ఫ్రీక్గా ఇదొక రకమైన కేటగిరీ. ఇది జనాలను అట్రాక్ట్ చేయడానికి ఉపయోగపడతారు ఖచ్చితంగా మనోడు. సో మిథిలేషన్ తీసుకునే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. నెక్స్ట్ మిథిలేషన్ చూడగానే వాట్ బాడీ అని చెప్పి శ్రీముఖి అనడం, నవదీప్ అనండి ఇప్పుడు హ్యాపీయా శ్రీముఖి అని అనడం, ఇదంతా కొంచెం క్రింజ్ లెక్క అనిపించింది. ఇప్పుడు అదే ప్లేస్లో ఒక అమ్మాయి ఉంటే వావ్ సూపర్ హాట్ ఉన్నావు అని చెప్పి ఒక జడ్జ్ అని అంటే, ఇప్పుడు నువ్వు హ్యాపీ అని చెప్పి శ్రీముఖి గారు అంటారా? అంటే కనుక జనాలు ఏమంటారు, ఏంది ఇది అంత చిల్లరేషం, అమ్మాయిలు అట్లా చేస్తున్నారు ఏంది అన్న టైప్లో చూస్తారా లేదా? కానీ ఇప్పుడు ఏంటంటే వర్షన్ మారిపోతుంది కాబట్టి ఇక్కడ జనాలు యాక్సెప్ట్ చేస్తారు, మనం కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే మూసుకొని. ఇక మనం గట్టిగా మాట్లాడితే మన నెప్పించుడంటారు. ఇక్కడ మనకి కనిపిస్తున్న పర్సన్ చూడండి, బక్క పలుచగా క్యూట్గా చిన్నగా కనిపిస్తున్న పర్సన్ ఎవరంటే తన పేరు ఆర్జే చరణ్ తేజ్. ఆర్జే చరణ్ తేజ్ మహాదేవుని అని ఉంది, ఆర్జే చరణ్ అని ఉంది ఇన్స్టాగ్రామ్లో. సో మనోడు చాలా ఎంటర్టైనింగ్గా అక్కడ జడ్జెస్ని ఎంటర్టైన్ చేసిందంట. సో ఎంటర్టైన్ మీన్స్ ఇతను ఒక ఆర్జే, ఎంటర్టైన్ చేయడం ఇతనికి వృత్తి, ఆకాశవాణిలో చేస్తారంట. సో అక్కడ ఉన్న వాళ్ళని ఇంటర్వ్యూ చేసిండంట. అతనిది ఒక డిఫరెంట్ కోరికనంట, బిగ్ బాస్కి ఎందుకు వస్తున్నావు అంటే నాకు
పలానా దీనికోసం వస్తున్నా అని చెప్పినప్పుడు టక్కున వాళ్ళు ఇంప్రెస్ అయ్యారట. ఏందిరా నాయన నువ్వు అసలు బిగ్ బాస్కి పోతానే, బిగ్ బాస్కి పోవాలి, ఫేమ్ రావాలి, నేమ్ రావాలి కాదు, బిగ్ బాస్కి వచ్చిన తర్వాత నీకు ఒక ఫ్యూచర్ గురించి ఒక అవగాహన ఉంది చూసినా, ఇది మాకు నచ్చింది పాయింట్ అని చెప్పి మనకి మెస్మరైజ్ అయ్యారట, ఎంటర్టైనింగ్గా మాట్లాడిండట. ప్లస్ వాళ్ళంతా కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ రిలాక్స్ అయ్యారట. ఇతను వచ్చినప్పుడు చాలా రిలాక్స్ అయిపోయి ఇతను ఇంటర్వ్యూ చేస్తుంటే ఇతను ఇంటర్వ్యూవర్గా వీళ్ళంతా అక్కడికి వచ్చిన ఇంటర్వ్యూకి వచ్చిన పర్సన్స్ లాగా, లేదంటే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వీళ్ళు అయితే ఆయన బిగ్ బాస్ బజ్ హోస్ట్గా మాట్లాడినట్టు వీళ్ళందరూ కూడా చాలా ఎంటర్టైన్ అయ్యారంట. సో ఇతని పేరు చరణ్ తేజ్. ఇతను వచ్చినప్పుడు హంగామా బాగా జరిగిందట. అండ్ చిన్న క్యూట్గా లవర్ బాయ్ లాగా కనబడుతుంది కదా, సింపుల్గా, అంటే మన ఇంటి పక్కన పిల్లగాడి లెక్క. సో మనల్ని బాగానే మాట్లాడిచ్చారట. మాట్లాడినప్పుడు కూడా మనడు అందరినీ ఇంటర్వ్యూ చేసినప్పుడు సెన్సిబుల్ క్వశ్చన్స్ అడగడం, బిగ్ బాస్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అడగడము, బజ్ హోస్ట్ అయితే ఎట్లా చేస్తారో అట్లా చేయడం అనేది బాగా నచ్చిందట. సో టోటల్గా చాలా ఫ్రెష్గా అనిపించింది, ఎంటర్టైనింగ్ అనిపించింది, వెరీ బబ్లీగా, లవ్లీగా అట్లా ఉన్నది. నైస్. ఏంటి నీకు లవ్ స్టోరీ ఉందా అంటే ఇప్పుడైతే గర్ల్ ఫ్రెండ్ లేదు కానీ అని అంటే ఇదివరకు ఉందంటే ఉన్నారు, 2-3 ఉన్నారని చెప్పి అనడం, ఇట్లాంటివన్నీ చూపించారు. సో నెక్స్ట్ మనకి అమన్ అనే టైంని ఫ్లిప్ కొట్టేది ఒకటి చూపించారు. ఆ తర్వాత ఉంది, ఫోటో ఇక్కడ లేదు. ఈమె పేరు సృష్టి, ఫేస్ కనబడతలేదు కానీ సృష్టి ఈమె పేరు. సృష్టి వ్యాకర్ని ఈమె సెలెక్ట్ అయింది, నెక్స్ట్ లెవెల్లో ఉంది. నెక్స్ట్ శ్రీముఖి, సారీ ఇటు వస్తున్నానా. నెక్స్ట్ ఈమెనే చాలా బాగా చేస్తుంది కదా, మొత్తం యోగాలు, ఏమంటారు ఫ్రీ స్టైలు అట్లాంటి ఏమేమంటారు కదా, జిమ్నాస్టిక్ అవన్నీ చేస్తుంది. మా బంగారతల్లి చేసేటి అని చేసింది అనుకో. చాలా కాస్ట్యూమ్స్ మారుతా ఉన్నాయి. ఎపిసోడ్స్ రకరకాల ఎపిసోడ్స్గా వేయబోతున్నారని మనకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనకు కనబడుతుంది అమన్. మనిషికి ఉండాల్సిన లక్షణం ఏంటి అని చెప్పి అమన్ అడిగినాడు. ఒక మనిషికి ఉండాల్సిన ఇంపార్టెంట్ లక్షణం ఏంటంటే ఒకటే క్యారెక్టర్ ఉండాలి, లాస్ట్ వరకు అదే ఉండాలి అని. దీనికి మనం యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఎందుకంటే మనిషికి ఒకటే క్యారెక్టర్ ఎందుకు ఉంటుంది? ఇప్పుడు అందరి దగ్గర ఒక తీరుగా ఉన్నాం, అన్ని చోట్ల ఒక తీరుగా ఉన్నాం. ఈ స్టేజ్ల మీద చెప్పడానికి భలే ఉంటాయి ఇట్లాంటి డైలాగులు. క్యారెక్టర్లు మారుతూ ఉంటాయి, సిచ్యువేషన్ బట్టి క్యారెక్టర్ మారుతూ ఉంటాయి. రోడ్డు మీద ఒకటి వచ్చి యాక్సిడెంట్ చేసినప్పుడు మనం అంతటి అంటే నేను సాఫ్ట్ క్యారెక్టర్ని కాబట్టి ఓకేనా, సరే అన్న, ఇంకొంచెం గుద్దన పర్లేదన్న అనం కదా, ఏం రా అవునా కదా, ఎక్కడ వర్షన్ అక్కడ ఉంటుంది. కానీ ఇది స్టేజ్ మీదకి మనకి వస్తుంది. మనోడు మంచి పర్ఫార్మర్ అంట, మంచి ఆర్టిస్ట్ కూడా. ఇన్స్టాగ్రామ్లో పెద్ద ఫాలోవర్స్ లేకపోయినా కానీ మంచి ఆర్టిస్టు. అండ్ అక్కడ కూడా బాగా ఉపయోగపడే క్యారెక్టర్ ఉందంట మనోడికి. అంటే మనోడు కొంచెం లవ్ ట్రాక్ మెయింటైన్ చేయగలిగేటట్టుగా ఉన్నాడు అని అంటున్నారు. చూద్దాం, తెలియదు మనకు కూడా. అంటే ఖచ్చితంగా మనం చూస్తే కానీ చెప్పలేం. బిగ్ బాస్ పోయిన తర్వాత చూద్దాం. లవ్ ట్రాక్ అదేదో నడిపిస్తున్నారని ఇప్పుడే వార్తలు వస్తున్నాయి. మనం చూస్తే కళ్ళతోటి చూస్తే కానీ తెలియదు. కానీ అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, ఆల్రెడీ అగ్ని పరీక్షకు పోయిన వాళ్ళు ఇదంతా ఏదో లవ్ ట్రాక్ మెయింటైన్ చేస్తున్నారు, వీళ్ళు కావాలని లవ్ ట్రాక్ నడిపించడానికి ట్రై చేస్తున్నారు, బిగ్ బాస్లో కూడా ఈ ట్రాక్ ఉపయోగపడుతుంది కాబట్టి వీళ్ళని సెలెక్ట్ చేసే ఛాన్స్ ఉందని చుట్టుపక్కల వాళ్ళు చూసిన వాళ్ళు చెప్తారు. అది మ్యాటర్. ఈమె పేరు సింగర్ ఝాన్సీ, మనకు తెలిసిన పర్సనే. సింగర్ ఝాన్సీ 7.5 లక్షల మంది ఏమో ఫాలోవర్స్ ఉన్నారు. మంచి పల్లె పాటలు పాడుతూ ఉంటుంది, ఫోక్ సింగర్. రైతు, ట్రాక్టర్ నడుపుతూ ఉంటుంది, రైతు. వ్యవసాయం చేసుకుంటూ గవర్నమెంట్ జాబ్లకు ప్రిపేర్ అవుతున్నా అని చెప్పింది. అంటే గవర్నమెంట్ జాబ్ వస్తే నువ్వు వ్యవసాయం బంద్ చేస్తావు అంటే ఎందుకు బంద్ చేయాలి? ఇవి ఏం చెప్పినా నాకు తెలియదు. కానీ వ్యవసాయం బంద్ చేయాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ జాబ్ వస్తే వ్యవసాయం చేసుకోరాదా? ఇంకా గవర్నమెంట్ జాబ్ వస్తే ప్రశాంతంగా చేసుకోవచ్చు వ్యవసాయం. అయితే నా ఫ్రెండ్ వాళ్ళ డాడీ ఉన్నాడు, రైల్వే డిపార్ట్మెంట్ చేస్తాడు, వ్యవసాయం చేస్తాడు, ఎకరాలు పూల తోటలు పండిస్తాడు వికారాబాద్లో. ఎంతోమంది ఉన్నారు నా ఫ్రెండ్స్లో గవర్నమెంట్ జాబ్ వచ్చిన వాళ్ళు. వ్యవసాయం బంద్ చేస్తారు? అసలు వ్యవసాయం చేసే ప్రాసెస్ తెలుసు వీళ్ళకి. ఏందో అంటే మళ్ళీ ఫీల్ అవుతారు. కానీ వ్యవసాయం బంద్ చేస్తావా నువ్వు అని అడుగుతాను ఈమె అక్క. టెన్షన్ పడ్డ ఫేస్ పెట్టారు కానీ కాదులే కానీ ముచ్చట. ఆ తర్వాత నాకు టాస్క్ ఇస్తే నేను నా సత్తా ఏదో చూపిస్తాను. నేను వీక్ అంటే నేను ఒప్పుకుంటా, వీక్ అన్నట్టున్నారు. వీక్ అంటే నేను ఎందుకు ఒప్పుకుంటా, టాస్క్ ఇస్తే సత్తా చూపిస్తాను. ఇప్పుడు పొలం పని చేసుకునేట ఆమె ఎత్తవతల వారు ఏమన్నా వారెత్తది, అవునా కాదా? ఏందోనట. అయితే నీ స్టోరీ జనాలకు తెలవాలి అని చెప్పి గ్రీన్, ఇక్కడ గ్రీన్లు రెడ్లు ఇట్లా ఇస్తారు అనమాట. మనకి వేరే లాంగ్వేజెస్లో, కన్నడలో అదంతా కూడా మన పోయినసారి టైప్లో, పోయినసారి కూడా మనకి ఇట్లాంటి అటముక్కలే ఇచ్చారు. కానీ అక్కడ ఏంటంటే లైట్లు ఇట్లా మీద కంటే జిప్పుకొని గ్రీన్ రావడం, జిప్పుకొని వేలడం, ఇట్లాంటివన్నీ చూపిస్తారు. బాగుంది అదంతా కూడా సెటప్. ఎందుకో మనది అందరికంటే రిచ్ బిగ్ బాస్ మనది. తెలుగు బిగ్ బాస్ లోకల్ లాంగ్వేజెస్లో ఉన్న అన్నిటికంటే రిచెస్ట్ ఆఫ్ ద రిచ్ అండ్ పాపులర్ బిగ్ బాస్. మన అగ్ని పరీక్షకేమో ఈ అట్టముక్కలు ఇస్తారు, వాళ్ళకేమో ఇట్లా అట్టముక్కలు లేవు. వాళ్ళకి డైరెక్ట్ ఇది కాగడా లాగా చూపిస్తుర్లే కానీ అట్టముక్క కాదు, కానీ పైన అట్టముక్కే కదా, అయితే కాగడా లాగా ఉంది కదా. అట్లా కాకుండా వాళ్ళకి ఏంటంటే లైటింగ్లు మొత్తం సిస్టమ్ అంతా గమ్మత్ ఉంది. కన్నడ బిగ్ బాస్, అగ్నిపరీక్ష కావచ్చు, అన్ని లాంగ్వేజెస్లో మనకి బిగ్ బాస్ ఎట్ ఎ టైం ఈసారి రాబోతుంది. ఈ ఇయర్ హిందీలో వస్తుంది, మలయాళంలో వస్తుంది, తమిళ్లో వస్తుంది, కన్నడలో వస్తుంది, అన్ని లాంగ్వేజ్లలో వస్తుంది ఒకటేసారి. ఈ క్వార్టర్ మొత్తం మనకి బిగ్ బాస్ క్వార్టర్గా మారబోతుంది ఇండియాలో. అండ్ అన్నిట్లలో కూడా అగ్ని పరీక్ష అనేది పెట్టారు. మన తెలుగు అగ్ని పరీక్ష ఎంత ట్రెండ్ సృష్టించింది అని అంటే అన్నిట్లలో పెట్టారు. అండ్ ఈ అగ్ని పరీక్షని ఎంత పాపులర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారంటే, మన తెలుగు అగ్ని పరీక్ష ఆల్రెడీ బయటకు వచ్చిన కంటెస్టెంట్స్ ఎవరైతే కళ్యాణ్ కావచ్చు, టాపిక్ వచ్చిన టిమాన్ కావచ్చు, వీళ్ళని పెట్టి ఫ్లేమ్ టూర్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఈ ఫ్లేమ్ టూర్ తోటి ఏమవుతుందంటే
జనాల్లోకి బాగా అగ్నిపరీక్ష అనే షో వెళ్ళడానికి ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈసారి టీవీలో కూడా టెలికాస్ట్ చేస్తున్నారు. అగ్నిపరీక్ష అనేది ఓన్లీ జియో హాట్‌స్టార్‌లో పోయినసారి టెలికాస్ట్ చేస్తారు కదా! ఈసారి టీవీలో కూడా చేయడంతో ఇంకా పాపులారిటీని అందుతుంది. సో అగ్నిపరీక్షకు పోతున్న కంటెస్టెంట్స్ మీరు బిగ్ బాస్‌కి పోకపోయినా మీరు నక్కను తొక్కినట్టే, అదృష్టం కుక్క రూపంలో మీ ఎమ్మడి పడ్డట్టే, కుక్క ఎమ్మడి పడ్డట్టు పడితే అన్ని రకాలుగా మీరు పీటి పుట్టినట్టే సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ. ఇక సెలెక్ట్ అవ్వని వాళ్ళందరూ చాలా బాధపడుతున్నారు. అది బాధ ఉంటుందబ్బా, ఎవరికైనా బాధ ఉంటుంది. సో నెక్స్ట్ షీ ఈజ్ నన్ అదర్ దాన్ రాజకుమారి డయానానా అది దయానానా ఆమె చెప్తే కానీ తెలియదు. అంటే ఈమెను చూస్తుంటే హిందువులాగా కనబడుతుంది, డయానా అంటే క్రిస్టియన్ నేమ్ లాగా ఉంది. మరి నాకు అది కొంచెం క్లమ్జీగా ఉంది, డిఫరెంట్గా ఉంది, చూడాలి, తెలియదు, చెప్పలేము. ఎవరైనా మనకు పర్లేదు, ఎవరైనా ఒక్కటే, మనకి తెలుసు కదా. నా దగ్గర అట్లాంటివి ఉండే కానీ చెప్తున్నా, అంటే పేరు వినడానికి డిఫరెంట్గా ఉంది కాబట్టి. రాజకుమారి డయానా చాలా ఎంటర్టైనింగ్గా మాట్లాడింది, మనకి ఇక్కడ స్టేజ్ మీద చూస్తుంటే అర్థమైంది. ఆమె తెలుగుని రైట్ టు లెఫ్ట్ రాయడము, అక్కడ చందమామలో మిమ్మల్ని చూసి నేను మెస్మరైజ్ అయినా, మీరంటే నాకు ఇష్టం, మీకు మళ్ళీ పుడతామా ఏంటి, ఇప్పుడే ఛాన్స్ దొరికినప్పుడే చెప్తే బాగుంటుంది కాబట్టి మీరంటే నాకు ఇష్టం, ఐ లవ్ యూ అని చెప్పింది. సూపర్. ఎన్ని సెకండరీ తన కాన్ఫిడెన్స్, తనకు ఒక సైడ్ డ్యామేజ్ అయిపోయినా, అంటే యాక్సిడెంట్ అయి ఫేస్ డ్యామేజ్ అయినా కానీ తనకున్న విల్ పవర్, తన కాన్ఫిడెన్స్, తన అభినయము, తన యాక్టింగ్ స్కిల్, తన పల్లెటూరు నుంచి వచ్చింది కాబట్టి తనకు ఉండే ఇన్బిల్ట్ అమాయకత్వం, ఇవన్నీ కూడా తనకు అసెట్ అయ్యి, అందం అంటే తెల్లతోలో ఫిట్ పర్సనాలిటీయో ఇవే కాదు, అందం అంటే కాన్ఫిడెన్సు, అందం అంటే అభినయం అని నిరూపించడానికి వచ్చినట్టుగా ఉంది. కాబట్టి ఈ అమ్మాయి స్టోరీ జనాలకు తెలవాలి అన్నట్టుగా, ఇప్పుడు సింగర్ ఝాన్సీ స్టోరీ తెలవాలన్నట్టుగా ఈ అమ్మాయి కూడా స్టోరీ తెలవాలి అని చెప్పి ఈ అమ్మాయిని యాక్సెప్ట్ చేసిరు. 3 గ్రీన్స్ ఇచ్చిరు. ఫస్ట్ గ్రీన్ ఒకరు ఇస్తే, సెకండ్ గ్రీన్ నవదీప్ అని ఇస్తే, అంతకు మించిన హైట్లో ఇట్లా పెట్టినావు కదా నువ్వు, అంతకు మించిన హైట్లో ఇస్తా అని చెప్పి అభిజిత్ అన్న లేచి మరీ నిల్చుని అభిజిత్ బాయ్ ఇచ్చింది చూసినా, అది ఈమెకే అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈమెకి బాగా ఇంప్రెస్ అయ్యారంట. నీ కాన్ఫిడెన్స్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ ఉంది, నీ యాటిట్యూడ్ భలే ఉంది, నువ్వు సూపరు, నువ్వు తోపు, నువ్వు క్రియేట్ అని చెప్పి మరీ ఇచ్చిరంట. కాబట్టి ఈమెకి ఇచ్చిరని నేను అనుకుంటున్నా. 3 గ్రీన్స్ వచ్చిన పర్సన్ రాజమండ్రి నుంచి. ఆల్రెడీ ఈమె గురించి ప్రమోషన్స్ వాళ్ళ ఫ్యాన్స్ కావచ్చు, వాళ్ళ తెలిసిన వాళ్ళు కావచ్చు, రాజమండ్రిలో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు స్టార్ట్ చేశారు. లాస్ట్ ఇయర్ కళ్యాణ్కి ఎట్లయితే ప్రమోషన్స్ ఆ ఏరియాలో సిక్కోలు, శ్రీకాకుళం సైడ్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా ఎట్లయితే ప్రమోట్ చేస్తారో, రాజకుమారికి ఇప్పుడే ప్రమోషన్స్ స్టార్ట్ అయినాయి. సో సౌండ్ వినడానికి ఎట్లుందంటే ఈ సీజన్ ఫీమేల్ విన్నర్ చేద్దామని బిగ్ బాస్ టీమ్ అనుకుంటే అవుతుంది అంటే అవుతుంది. వాళ్ళు ఎవరిని విన్నర్ చేయాలంటే వాళ్ళని చేస్తారు. ఎవడో కామెడీ పెట్టినబ్బా, ఏం మైండ్ ఉందా నీకు, బెదడుందా, వాళ్ళు విన్నర్ చేయాలనుకుంటే అవుతారు, అజ్జయనం విన్నర్ చేయాలనుకుంటే అవుతారు. అసలు హౌస్లోకి ఎవడు పోవాలి అనేది వాళ్ళు డిసైడ్ అయితే పోతారు. నువ్వేందిరా నేనేదిరా బొగడగలం మనం, బొచ్చు మనం. వాళ్ళు ఎవరిని మంచిగా చూపించాలంటే వాళ్ళు మంచిగా చూపించచ్చు, వాళ్ళని ఒక్క రోజులో నెగిటివ్ చేయాలనుకుంటే చేయొచ్చు. సింపుల్గా వాళ్ళకి సంబంధించిన నెగిటివ్ కంటెంట్ని ఏ ముక్కులేలు పెట్టుకున్నప్పుడు చూపించినా చాలు వాడు నెగిటివ్ అయిపోతాడు. అవునా కాదా? మనిషి అన్నాక ముక్కులేలు పెట్టడా? చెప్పు, పెట్టవారు సింపుల్గా జడగొట్టచ్చు ఒక మనిషి మొత్తం క్రెడిబిలిటీని. వాడిని జోకర్గా అని చేసి పంపించచ్చు. రామురత్తుడు ఎవరు బయట టోప్ సింగర్, అసలు తెలుగే కాదు ప్రపంచవ్యాప్తంగా అసలు ఆ రేంజ్ ఆఫ్ వ్యూస్ ఉన్న ఒక ఫోక్ సాంగ్, ఆ రేంజ్లో పాపులారిటీ పొందిన సాంగే లేదు. అసోంటి హీరో, ఫోక్లో హీరో, ఫోక్ సూపర్ స్టార్ అసొంటోని లోపల తీసుకొచ్చి కమెడీ చేసి పంపలే. ఆ పిల్లాడు ఎందుకు పోయాడు బయటకి? నేను ఉండా ఇడికి వెళ్ళని చెప్పి ఎందుకు పోయాడు? ఇంటికాడ వాళ్ళ మీద రంది ఉందని పోయాడు. ఇంటికాడ వాళ్ళ మీద రంది ఉంటే బిగ్ బాస్కి వచ్చేటాడు అసలు బయటకి ఎందుకు పోయాడు? ఇక్కడ నన్ను జోకర్గా చేసి చూపిస్తారని చెప్పి పీకినా లేదా? అట్లా ఉంటుంది, ఏదైనా చేయొచ్చు. ఎవడు కామెంట్ పెట్టిండు, బొచ్చా నీకు తెలుసు, నీకేం తెలుసు అన్న. నీకేం తెలుసు? 16-17 ఏళ్ళ నుంచి ఉన్న ఫీల్డ్లో నా తెలియదా? ఎవరిని హీరో చేయొచ్చు, ఎవరిని జీరో చేయొచ్చు కూడా తెలుసు నాకు. సో ఇది. ఆ తర్వాత ఈమె పేరు అభిజ్ఞ, ఈమె మ్యారీడ్, రాజకుమారి కూడా మ్యారీడ్. రాజకుమారిని తీసుకున్నారు. అభిజ్ఞని 2 గ్రీన్స్ ఇచ్చి చాలా ఎంటర్టైనింగ్గా మాట్లాడిందట, చాలా బబ్లీగా మాట్లాడిందట. సూపర్ గర్ల్ అంటే, ఎంటర్టైనింగ్ గర్ల్ అంటే, టాలెంట్ ఉంది, పర్ఫార్మెన్స్ ఉంది, మాటగారితనం ఉంది, ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఉంది. తనని కుండలు ఇచ్చి వెయిట్స్ మోయమని చెప్పి టాస్క్ ఇచ్చి ఆ కుండలతో పాటుగా ముచ్చట చెప్పమని చెప్తే మాట్లాడింది. ఐఐటి జేఈ, ఆ తర్వాత ఏముంది ఐఐటి జేఈఏ కదా అని ఇంటర్మీడియట్ తర్వాత అని చెప్పినట్టుంది. అంటే ఆ బ్యాచేనా, నేను కూడా ఆ బ్యాచ్ అయ్యానంటే, మీరు రాశారంటే నేను రాయలేదు అని చెప్పి నాకు ఇచ్చింది. అట్లా ఎంటర్టైనింగ్గా మాట్లాడింది. సెలెక్ట్ అయింది, కానీ సింపుల్గా స్టేజ్ మీద పిలిచి అవతలకు బో అని చెప్పారట. దేనికి అంటే నో రీజన్, వాళ్ళకి కంటెంట్ కావాలి. కంటెంట్ అంటే లవ్ ట్రాక్లు కావాలంటే పెళ్ళైన వాళ్ళతో లవ్ ట్రాక్లు ఎక్కడికి వస్తాయి, రావు కదా. సో అందుకే పంపించారు.
రాజకుమారిని ఏంటంటే ఈమెని ఇలాగే చూపించాలి, పల్లెటూరు అమ్మాయిగా చూపించాలి, సింగర్ ఝాన్సీని పల్లెటూరు అమ్మాయిగా చూపించాలి, వీళ్ళని ఇట్లా తీసుకుంటే బాగుంటుంది, ఈమెను అట్లా తీసుకుంటే బాగుంటుంది కదా. ఇప్పుడు ఎందుకంటే ఈమెను తీసుకుంటే ఎందుకు తీసుకోవాలి, ఈమెను తీసుకునే ఏం ఉపయోగం వాళ్ళకి? ఇప్పుడు పల్లెటూరు నుంచి వెళ్ళి వచ్చే ఓటు బ్యాంక్ని ఫోక్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చే, ఇప్పుడు ఆంధ్ర నుంచి ఒక పల్లెటూరు అమ్మాయి, తెలంగాణ నుంచి ఒక పల్లెటూరు అమ్మాయి, ఆంధ్ర నుంచి పల్లెటూరు అమ్మాయి అయినా తనకు పెయిన్ఫుల్ స్టోరీ ఉన్న కంటెంట్ క్రియేటర్, 1,00,000 మంది పైన ఫాలోవర్స్ ఉన్న కంటెంట్ క్రియేటర్ రాజకుమారి. తెలంగాణ నుంచి కంటెంట్ క్రియేటర్, సింగరు, వ్యవసాయం పనులు చేసుకునే ఒక అమ్మాయి, ఫోక్ సింగర్. సరిపోయిందా? నువ్వెందుకు ఇప్పుడు అమ్మాయి పెళ్ళైన అమ్మాయి ఉంది, నువ్వెందుకు పెళ్ళైన అమ్మాయి వల్ల చెప్పు? అందుకని చెప్పి టాటా బై బై అని చెప్పి పంపుతారు అన్నట్టు. అది లెక్క, ఇక అది బిగ్ బాస్ కావాల్సిన లెక్క. ఇక మనం తప్పని కూడా చెప్పను. సో ఇక్కడ రాజకుమార్కి అనుకుంటా గ్రీన్ ఇచ్చింది. నెక్స్ట్ ఇక రిజెక్షన్ మోడ్లోకి వచ్చారు. ఇతని పేరు రన్నింగ్ రాజా. మన జబర్దస్త్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ కూడా చేసేటోడు అప్పుడు మాతో పాటు. సో రన్నింగ్ రాజా ఏదో కామెడీ చేద్దామని చూసిండు. మీరుండాలి, నేనుండాలి, షో ఇట్ కావాలి అన్నాడు. అవతల వా అని చెప్పి వీళ్ళు పంపారు. అంటే నిన్నెంత సెలెక్ట్ చేద్దామని పంపారు అన్నట్టు. 3 రేట్స్ ఇచ్చి పంపించేసారు అంతే. నాకు తెలుసు ఈ రన్నింగ్ రాజా అని ఇట్లాంటి వాళ్ళని, మరి వాళ్ళకి వద్దు ఇతని క్యారెక్టర్ అని జస్ట్ ఉరుకుతూ ఏదో ఒకటి మాట్లాడడం అతని పని అన్నప్పుడు, అతని వద్దు అనుకుంటే అతని గ్రూప్ డిస్కషన్లో తీసేయచ్చు, ఆడిషన్ వీడియోలో తీసేయచ్చు. అక్కడ తీసేయకుండా ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇక్కడ అవమానించి తీసేయడం అనేది వాళ్ళకి ఏంటంటే తీసేయడానికి కొంతమంది కావాలి అని తీసుకున్నట్టు ఉంది. 70 మందిని తీసుకొని అందులో 15 మంది కావాలనుకునే బదులు ఒక 50 మందిని చిక్కగా తీసుకొని అందులోకి వెళ్ళి 35 మందిని తీసేస్తే వాళ్ళు ఖుషి కదా. టాస్కులు పెట్టి చేసినా బాగుండేది, అట్లా కూడా చేయలేదు. ఇతని పేరు వచ్చేసి దీపక్ సేనాపతి. ఇతని దగ్గర మనకు చిన్న కాంట్రవర్సీ చూపించారు. ఏంటి మమ్మల్ని బ్లఫ్ చేస్తున్నావా, మమ్మల్ని చీట్ చేద్దామని చూసినావా అన్నట్టుగా అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారో చెప్తే, ఇప్పుడు మ్యాటర్ ఏం లేదబ్బా, ఇతన్ని ట్రిమ్ చేసుకోమన్నారు, హెయిర్ ట్రిమ్ చేసుకోమని. అంటే హెయిర్ కాదు, ఇతను అక్కడ బుక్లెట్లో రాసినట్టు. ఇక్కడ అడిగిన క్వశ్చన్స్ అన్నీ, ఇక్కడ ఆడిషన్లో జడ్జెస్ మాట్లాడిన ప్రతి మాట వెనక కారణం ఏంటంటే వాళ్ళు రాసే బుక్లెట్, వాళ్ళు రాసే 200-300 క్వశ్చన్లకు ఆన్సర్లు, వీటి మీదకి వెళ్ళి అడుగుతారు అన్నట్టు. అందులో ఉన్న నెగిటివ్ పాయింట్స్ని తీసుకొని క్వశ్చన్ చేస్తారు. ఇతనికి ఏమైందంటే దీపక్కి, ఇతను నువ్వు జుట్టు తీసేసుకోవాలంటే తీసేసుకుంటావు అంటే, నీకు చాలా టఫెస్ట్ థింగ్ ఏంటంటే నేను గడ్డం తీసుకోవడం మాత్రం నేను ఒప్పుకోను, నాకు అదొక్కటి మాత్రం టఫ్ అని చెప్పి రాసిండట. ఎందుకంటే ఇతను జుట్టు బాగా ఇష్టంగా పెంచుతున్నాడు. జుట్టు బాగా ఇష్టంగా పెంచుతున్నప్పుడు జుట్టు తీసేయమంటారు కదా, అందుకని చెప్పి తెలివిగా ఏం చేసిందంటే నాకు గడ్డం అంటే ఇష్టం అని రాసిండట. ఈయనకి పెద్ద గడ్డం ఏం లేదు, మామూలుగా సింపుల్గానే ఉంది. ఇప్పుడు నాకు ఉన్నదానికి కొంచెం పెద్దగా ఉన్నాను, సింపుల్ గడ్డం ఉంది. సో గడ్డం తీసేయడం అనేది ఇతనికి పెద్ద టాస్క్ కాదు. కానీ ఇతను ఏం చేసిందంటే జుట్టు తీయడం పెద్ద టాస్క్ అని చెప్తే జుట్టే తీపిస్తారు, అందుకని గడ్డం అని రాస్తా అని చెప్పి గడ్డం అని రాసిండట. గడ్డం తీయమని అంటే సరే అని ఒప్పుకున్నాడట. సరే తీసేస్తా అన్నాడట. అనగానే ఓహో మమ్మల్ని మ్యానిపులేట్ చేస్తున్నావు, నువ్వు జడ్జెస్నే మ్యానిపులేట్ చేస్తున్నావు, నువ్వు నీ సంగతి చెప్తా చూడు అని చెప్పి నువ్వు గడ్డం తీసుకోవాలని తీసుకున్నావు అంటే నీకు జుట్టు ఇష్టం, అందుకే గడ్డం గురించి వచ్చిన అమ్మా దొరికిన దొంగ అని చెప్పి జుట్టు తీయమన్నారట. అందుకే వెనకాల సైడ్ హెయిర్ అంతా ట్రిమ్ చేసి పడేసిరట. సో దట్ వాజ్ ద మ్యాజిక్, అది జరిగింది అన్నట్టు. అందుకే ఇక్కడ డిస్కషన్ అనేది వచ్చింది. సో నెక్స్ట్ ఇతని పేరు వచ్చేసి కొంచెం కాంట్రవర్సీ అయింది కదా, అభిజిత్ వర్సెస్ ఇతను జరిగింది కదా. ఇతని పేరు రాజ్ సిద్ధు అనే పర్సన్ అభిజిత్ బైని అంటే ఏదో మాట్లాడితే వేసినట్టున్న డైలాగ్. అంటే బిగ్ బాస్ తర్వాత 2 ఏళ్ళు నువ్వు కూడా ఖాళీగా ఉన్నావు కదా అభిజిత్ బై అన్నట్టుగా మాట్లాడాడు. అభిజిత్ గారు కూడా ఖాళీగానే ఉన్నారు కదా బిగ్ బాస్ అయిపోయిన తర్వాత అనగానే సర్రని గాలింది బేసిక్గా. ఎవరికి? మన అభిజిత్ బైకి. లేచి టక్కన 2 ఇయర్స్ కనబడలేదు కంటే మాకు ఇంకా వేరే పనులేమి ఉండవా అని అన్నాడు. ఐ కాంట్ సెండ్ యూ ఇంటూ బిగ్ బాస్ అన్నాడు. అంటే ఇక్కడ ఇది ఒక పాయింట్ చాలా తప్పుగా అనిపించింది. ఎందుకంటే నువ్వు కూడా ఖాళీగా ఉన్నావు అని అంటే అఫెండ్ అయిపోవడం అంటే మెంటల్గా స్ట్రాంగ్గా లేనట్టుగా అవుతుంది కదా. ఇప్పుడు అభిజిత్ బైని 2 నెలలు ఖాళీగా ఉన్నట్టు నిజంగా 2 నెలలు ఖాళీగా కనబడ్డాడు కదా మనకి. కాబట్టి ఆ మాట అతను అనగానే ఇక్కడ రిజెక్ట్ అయినా నిన్ను బిగ్ బాస్ పంపా అంటే ఏదో పర్సనల్ గర్జీ లెక్క, అంటే ఆయన కోపం వచ్చి పంపించకుండా ఉన్నట్టుగా ఉంది. సరే మనం టోటల్ వీడియో చూస్తే అర్థమవుతుంది కానీ అక్కడ ఆడిషన్ది తర్వాత మనం చూస్తాం కదా ఎపిసోడ్లో. ఈమె పేరు సుమ, చూడడానికి చాలా చక్కగా ఉంది. సుమ లైఫ్ ఆఫ్ సుమ అని ఉంది పేజ్. 56,000 మంది ఫాలోవర్స్ ఏమో ఉన్నారు. సో చూడడానికి చక్కగా నీట్గా బాగున్నది, తెలుగింటి అమ్మాయిలాగా నీట్గా చీర కట్టుకొని వచ్చింది. సో సెలెక్ట్ అయింది, తను కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇక నెక్స్ట్ ఇటు వెళ్ళిపోతున్న అమ్మాయి పేరు సృష్టి వర్మ కాదు సృష్టి వ్యాకర్ని, అదే ఫ్లిప్లో అవి చేసింది కదా, ఓకే తను. సో ఇంకా మనకు ఇంకొక అమ్మాయిని కూడా చూపించారు. అమ్మాయి పేరు వచ్చేసి 1 సెకండ్ ఫోటో, ఈ అమ్మాయిని చూపించారు. ఈ అమ్మాయి పేరు శాలిని పటేల్ కూడా నెక్స్ట్ లెవెల్కి సెలెక్ట్ అయింది. చూడడానికి చాలా చక్కగా ఉంది, అందంగా ఉంది. ఇన్ఫ్లుయెన్సర్ అని కూడా చెప్పలేము, ఎందుకంటే జస్ట్ 2,000 మంది ఏమో ఫాలోవర్స్ ఉన్నారు, పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ ఏం కాదు, ఫిట్నెస్ ఫ్రీక్లా ఉంది. రైట్, అయితే వీళ్ళని చూపించారు. ఇంకెవరన్నా ఉన్నారా మిస్ అయిన వాళ్ళు?
లొకేషన్ చూపించారు, వెళ్ళిపోయేటప్పుడు లొకేషన్ చూపించారు. సో వీళ్ళని చూపించారు మనకు మొత్తానికి అయితే. టోటల్గా ప్రోమోలో వీళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు బయటకు వచ్చి ఎలిమినేట్ అయిన వాళ్ళంతా ఎగ్జిట్ అయిన వాళ్ళు, రిజెక్ట్ అయిన వాళ్ళు చాలా బాధపడతా వీడియోలు చేస్తున్నారు. నాకు చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే. జస్ట్ వాళ్ళని అవమానించకుండా పంపితే, అంటే క్వశ్చన్ చేసి పంపితే బాగుండు, ఇంట్రాగేషన్ చేసి వాళ్ళని నువ్వెందుకు పనికి వస్తావు, ఇక్కడ పనికి రావు, లేదంటే నువ్వు బీటెక్ చేసుకుంటే జాబ్ చేసుకోపో అంటే, ఇక్కడ కూడా బీటెక్ వాళ్ళు ఉన్నారు కదా, ఇక్కడ కూడా వేరే వేరే చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా. ఏ చదువుకున్నాడో అదే చేయాలి అని అన్నప్పుడు ఇండస్ట్రీలో ఎవడు ఉంటాడు, ఎందుకంటే వేరే వేరే చదువుతూ ఉంటారు కదా. సో ఇక్కడికి రారు కదా, రాకూడదు కదా. అంటే ఏం చదువు లేనోడు మాత్రం ఇక్కడికి రావాలన్న రూల్ ఏమైనా ఉందా అని ఇట్లాంటి ఒక పాయింట్ వస్తుంది. చూద్దాం వాళ్ళు ఎట్లా చేసారు, ఇంటర్వ్యూలో ఏమేమి జరిగింది, ఏం క్వశ్చన్ జరిగింది. ఎంత 2 రోజులు అయితే మనకు అన్నీ తెలుస్తూనే ఉంటాయి. ఇవాళ ఎట్లా 11వ తారీఖు, ఇంకా 4 రోజులు అయిందంటే ఎపిసోడ్ స్టార్ట్ అయిపోతుంది. స్టార్ మాలో ప్రతిరోజు 10 PM ఏమో టెలికాస్ట్ చేస్తారట. అండ్ హాట్స్టార్లో అయితే ప్రతిరోజు రాత్రి 12కి ఎపిసోడ్ వచ్చేస్తుంది. 14వ తారీఖు రాత్రి 12కి ఎపిసోడ్ వచ్చేస్తుంది, మనం చూడొచ్చు. స్టార్ మాలో వచ్చేసరికి యాజ్ యూజువల్గా మనకి 10కి ప్రతిరోజు ఎపిసోడ్ ఉంటుంది. సాటర్డే సండే వచ్చి 9కి ఏమో ఉంటుందంట. సో అగ్ని పరీక్ష September 5th వరకు కంటిన్యూ అయ్యి September 6th రోజు బిగ్ బాస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇది వీడియో. ఈ వీడియోలో మాక్సిమం కవర్ చేసిన అనుకుంటున్నా. ఏదైనా కవర్ చేయకపోతే కనుక, అంటే ఎవరి గురించి అయినా ఏదైనా కవర్ చేయకపోతే కనుక నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి కంటెస్టెంట్స్. ఇది మ్యాటర్. ఓకే, ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శబా ఖైర్. దిస్ ఇస్ యువర్ శ్రీనివాస్, SN60 సైనింగ్ ఆఫ్. టెన్ శబా ఖైర్.